వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మేడారం సమ్మక్క సార్వమల జాతరకు వెళ్లే భక్తుల కోసం రహదారుల కోసం పలు కీలక సూచనలు జారీ చేశారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రమాదాలు జరగకుండా భక్తులు నిబంధనలు పాటించాలని కోరారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పోలీసులు కేటాయించిన రూట్ మ్యాప్ ప్రకారమే వాహనాలను నడపాలన్నారు. వన్ వే నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదని సూచించారు. అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు వాళ్ళు కూడా వరంగల్ రూట్ లోనే వెళ్తారు. అట్లాగే వీళ్ళు కాకుండా మనకి భూపాల్పల్లి సైడ్ నుంచి, కరీంనగర్ సైడ్ నుంచి, కాటారమైన ఆ రూట్స్ నుంచి కూడా వస్తారు. అట్లాగే ఏటూరు నగరం నుంచి, ఛత్తీస్గఢ్ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు భక్తులు అక్కడ నుంచి, లేకపోతే ఖమ్మం సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి కూడా వస్తారు. సో ఇది 4 రోజులు జరిగే పండుగ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులు ఉన్నాయి. ఒకటైతే భక్తులకు రిక్వెస్ట్ ఉంది, ఇది అంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా స్మూత్ గా నడపడానికి, ఎవరైనా కూడా ఎలాంటి కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి దయచేసి ఎక్కడ కూడా అది రాంగ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ ఎక్కడ కూడా చేయకండి. లేన్ లో మీరు ఏదైతే పోతున్నారో ఆ లేన్ లోనే వెళ్తూ ఉండండి. ఎందుకంటే మీరు అనవసరంగా ఓవర్ టేకింగ్ చేస్తే ఎవరైనాకి, లేకపోతే ఎక్కడైనా ఓవర్ స్పీడింగ్ చేస్తే, ర్యాష్ గా చేస్తే అది ఒకటి చేయడం వలన అది అక్కడ చిన్న ట్రాఫిక్ జామ్ కాకుండా చాలా పెద్ద జామ్లు అయిపోతుంది. దాని తర్వాత కూడా ఉన్న వెహికల్స్ అవన్నీ కూడా ఆగిపోతాయి. సో రిక్వెస్ట్ ఉంది, ఎక్కడైతే ఇది ఎక్కువ అది రద్దీ మీరు రోడ్ల మీద చూస్తుంటారో, సో అప్పుడు ఎలాంటి కూడా ఓవర్ టేకింగ్ కాకుండా మీ లేన్ మెయింటైన్ చేస్తూ, లేన్ డిసిప్లిన్ ఫాలో చేస్తూ అదే లేన్ లోనే వెళ్తూ ఉండండి. కొద్దిగా అది ట్రాఫిక్ అది స్లో అయ్యే ఛాన్సులు ఉంటాయి, ఎందుకంటే చాలా భారీ మొత్తంలో ఒక వెహికల్స్ వస్తాయి. సో అది కొంచెం ఓపికతోటి వెహికల్ నడుపుతూ ఉంటే ఎలాంటి కూడా ప్రాబ్లం ఉండదు. మీరు